వెల్కమ్ బ్యాక్ టు ద బులెటిన్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గురించి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీడియా మిత్రులకు నమస్కారం. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క 3 బ్యారేజెస్ పై దెబ్బతిన్న 3 బ్యారేజెస్ పై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ వారి ఆధ్వర్యంలో, వారు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, భారతదేశానికి హీఈస్ ద ఫస్ట్ లోకాయుక్త ఆఫ్ ఇండియా. లోక్పాల్ Rahul, if I say, it will be correct thing. Okay. And he was a Supreme Court judge, he was Lokpal, he was combined Andhra Pradesh Chief Justice and a judge of the Calcutta High Court. వారి ఆధ్వర్యంలో చేసిన కమిషన్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ 3 బ్యారేజెస్ల కూలిపోవడం విషయంలో వారి రిపోర్ట్ పై హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి టి హరీష్ రావు గారు వేసిన కేసు విషయం, హైకోర్టులో వెల్లడించిన తీర్పు, అవన్నీ విషయాలు కూడా ఈరోజు అడ్వకేట్ జనరల్ గారు, ఎందుకంటే ఈరోజు ఉదయం జడ్జిమెంట్ కాపీ వచ్చింది, అడ్వకేట్ జనరల్ గారు క్యాబినెట్కి బ్రీఫ్ చేయడం జరిగింది. కొన్ని విషయాలు నేను మరోసారి చాలా స్పష్టంగా తెలియజేసుకున్నా. నిన్న హైకోర్టు జడ్జిమెంట్ లో ఏదో తీర్పు వాళ్ళ ఫేవర్ లో వచ్చిందని, వాళ్ళు ఏదో విజయం సాధించినట్టుగా రకరకాల ప్రెస్ మీట్లు, రకరకాల సంబరాలు చేసుకోవడం ఇది చాలా విడ్డూరంగా, విచిత్రంగా ఉంది. మీకు స్పెసిఫిక్గా చెప్పాలంటే, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ, ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి, ఆనాటి ఇరిగేషన్ సెక్రటరీ, మరో ఐఏఎస్ ఆఫీసర్ చేసిన రిట్ పిటిషన్స్ పై హైకోర్టు ఏం చెప్పిందో నేను మీకు పాయింట్ బై పాయింట్ మీకు వివరిస్తాను. వాళ్ళ బేసిక్ పిటిషన్ ఇన్ ద కోర్ట్, మెయిన్ పిటిషన్ ద కోర్ట్, వాళ్ళు ఇచ్చిన దానికి తెలుగు అనువాదం చెప్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణంలో జరిగిన అవకతవకలు, లోపాలు, నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులని నిర్ధారించడానికి జస్టిస్ ఘోష్ విచారణ కమిషన్ నియమిస్తూ జారీ చేసిన జియో నెంబర్ 6 చట్టవిరుద్ధమైనది. వాళ్ళు ఇచ్చిన పిటిషన్ చట్టవిరుద్ధమైనది. 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టంలోని నిబంధనలకు అతీతంగా ఉంది. గౌరవ హైకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన గతంలో ఇచ్చిన తీర్పులకి విరుద్ధంగా ఉంది. ఇది వాళ్ళు వేసిన హైకోర్టులో పిటిషన్. హైకోర్టు ఏమొచ్చిన తీర్పు, 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం తేదీ 14 మార్చ్ 2024 జియో నెంబర్ 6 ద్వారా విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం ఏకపక్షమైనది కాదు, చట్టవిరుద్ధమైనది కాదు, రాజ్యాంగ విరుద్ధమైనది కాదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టానికి అతీతమైనది కూడా కాదు అని చాలా స్పష్టంగా వీళ్ళ మెయిన్ ప్రేయర్ లో నిన్న హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో యాజ్ ఇట్ ఈస్ గా మీకు కోట్ చేసినాం. అదేవిధంగా జస్టిస్ అంటే జియో నెంబర్ 6 స్క్వాష్ చేయడమే కాదు, సెకండ్ వాళ్ళు ఏమడిగినారు, జస్టిస్ ఘోష్ నివేదికను చట్టవిరుద్ధమని ప్రకటించి ఆ నివేదికను రద్దు చేసి కొట్టివేయాలి. ఇది ప్రేయర్ నెంబర్ 2. కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కోర్టులో వేసింది. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందని తేలినందున ఈ అభ్యర్థనపై ప్రత్యేకంగా ఎలాంటి నిర్ణయం ఉండదు.
అంటే వాళ్ళు ఆ కమిషన్ యొక్క నివేదన పక్కన పెట్టమంటే పెట్టేది లేదు అని చెప్పి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. అందువల్ల ఈ నివేదిక యథాతథంగా కొనసాగుతుంది. బాధ్యతలు నిర్ణయించే కమిషన్ అధికారాన్ని కూడా సమర్థించారు. సెక్షన్ 8B ప్రకారము అవకాశం కల్పించకపోవడం వంటి చిన్న చిన్న సాంకేతిక ప్రొసీజర్ అంశాలపై మరి కోర్టు పరిగణలోకి తీసుకొని ఈ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వీళ్లపై తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవద్దని మాత్రమే చెప్పింది. ఎక్కడ కూడా జడ్జిమెంట్లో వాళ్ళకి నిర్దోషులని కానీ అసలు కాళేశ్వరం కూలిపోవడానికి వీళ్ళు కారణం కాదని కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అదేవిధంగా పిటిషనర్ కు నివేదిక ప్రతిని అందించకుండా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదే ప్రచురించడం పట్ల చట్ట విరుద్ధం. ఇది దురుద్దేశపూర్వకంగా పక్షపాతంతో చేసిన చర్యగా ప్రకటించాలి అని కోర్టును కోరింది. మరి సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తుందని ప్రకటించాలి. అయితే అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత పిటిషనర్లకు ప్రతులు అందించినందున ఈ అభ్యర్థనపై కోర్టు ఏ విధంగా స్పందించలేదు. మరి ఇది కోర్టులో జరిగిన వాస్తవం, కోర్టు ఇచ్చిన తీర్పు వాస్తవం. 102 పేజీల జడ్జిమెంట్ లో మరి టిఆర్ఎస్ వాళ్ళు ఎందుకు సంబరాలు చేసుకుంటారేమో కానీ ఒక చిన్న ప్రొసీజరల్ టెక్నికల్ ఇష్యూ పాయింట్అవుట్ చేసి తప్పితే తతిమే అన్ని విషయాలని కోర్టు సమర్థించింది.